My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం నాయనా. ఈ సమయంలో పాటను మీ పాస అనేదికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు తండ్రి. అద్భుతకరుడు, ఆలోచనకర్త ఉన్నవాడు అని వాడవు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న మా ప్రభువా, మా క్రీస్తువా, అయ్యా ఏమి ఇచ్చిన రుణమైతే మేము తీర్చుకోలేము, కానీ ప్రభా అయ్యా ఈరోజు ప్రభా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. ఏసయ్యా కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని ప్రభా లూకాసు సువార్తలోకి వెళ్ళి ప్రభా మేము ధ్యానిస్తున్న అంశాలను బట్టి స్తోత్రం. అయ్యా నీ నామంలో నీ కొరకు ప్రభా ఆయతపరచబడ్డానికి, నీ కొరకు నీ రాకడ నిమిత్తము సిద్ధపరచబడ్డానికి నాయన లూకాసు సువార్త 1:17 వచనాన్ని ప్రభా ఆధారము చేసుకొని ప్రభా అయా యోహాను సిద్ధపరిచినట్టుగా అయా మేము కూడా నీ రాకడ నిమిత్తం సిద్ధపరచవలసిన వారిగా మేము ఉంటుండగా మేము తీసుకున్న ఈ నాయన ఈ తీర్మానాన్ని మీరు ఘనపరచండి, సహాయం చేయమని బ్రతిమలాడుతూ ఈ 7వ భాగంలో కూడా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియకుంటూ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకి ఇస్తున్న ఈ 7వ భాగంలో అంశము లూకాసు వార్త 3వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు అండి. తిబేరి కైసరు ఏలబడిలో 15వ సంవత్సరమందు యూదయ పొంతి పిలాతు అధిపతిగాను, గలీలకు హెరోదు చతురాధిపతిగాను, ఇతురాయ త్రికోనీతి దేశములు అతని తమ్ముడైన ఫిలిప్పు చతురార్థిపతిగాను, అబినేలే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిజము పొందవలెనన్న యోర్దాను నది ప్రదేశమంతటను ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లమును చేయబడును, వంకర మార్గములు తిన్నవి అగును, కరకు మార్గములు నునుపగునని సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యేషయా వాక్యముల గ్రంథములందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిజము పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పసంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకొనుట మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా, అతడు 2 అంగీలు ఉన్నవాడు ఏమీయూ లేనివానికి ఇయ్యవలెను, ఆహారము గలవాడును అలాగే చేయవలెనని వారితో చెప్పెను. సుంకరులు బాప్తిసము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడగగా, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులు మేమేమి చేయవలని అతనిని అడగగా, అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకని, ఎవని మీదకు అపనిందయు వేయకనియు,
మీ జీతములతో తృప్తి పొందుడనియు వారితో చెప్పాను. మరి వీరందరి మొదటగా ఆ పేర్లకి నాలుక కూడా తిరగలేదండి. ఏదేమైనా సరే చదివి ఉన్నాము, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆ కాలంలో యోహాను గారు మరి 30వ సంవత్సరానికి వచ్చి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ కాలం అంతట్లో అన్నయ్య కైపయు అనే వారు ప్రధాన యాజకులుగా ఉన్నారంట. వీరి గురించి మనం తర్వాత కూడా 2-3 చోట్ల రాయబడి ఉంటుంది కాబట్టి వీళ్ళు మనకి మొదటి వ్యక్తులుగా మనం ఆలోచించవచ్చు ఇక్కడ. అయితే అన్నయ్య మరి కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జక్కరియా కుమారుడైన యోహాని నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. నేను ఈ మాట కోసం ఎదురు చూస్తాను. మరి 3వ అధ్యాయం 2వ వచనం ఏంటండి, ఎక్కడున్నాడు యోహాను గారు అనేది చూస్తే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు కదండి. అవును, ఆయన ఎదుగుతున్నాడు, ఆయన ఆత్మచేత ఎదుగుచున్నాడు, అలాగే జ్ఞానంలో ఎదుగుచున్నాడు, బలంలో ఎదుగుచున్నాడు. కానీ ఎక్కడ ఎదుగుచున్నాడంటే అరణ్యములో. అందరి మధ్యలో లేడు ఆయన. ఆయన మరి ఎక్కడ కొండ తేనెను తాగుతూ మిడతలని తింటూ మరి ఎక్కడో బ్రతుకుతున్నాడు. అవును, తనకు కూడా పరీక్షలు జరుగుతున్నాయేమో, తనకు కూడా టెస్టింగ్స్ జరుగుతున్నాయేమో. మరి ఆ అరణ్యం అనేది మనుషులు లేని చోట, లేకపోతే మరి అందరూ ఉన్న చోటనా అనేది మనకి తెలియదు. కానీ తను మాత్రము మరి అక్కడ పోరాటం అనేది చేస్తున్నాడు. అయితే తన పోరాటం కూడా ముగించుకున్న తర్వాత మరి 30వ సంవత్సరం వచ్చిన తర్వాత, అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా సరే దేవుని పని చేయాలి అంటే 30వ సంవత్సరం రావాలి. కాబట్టి ఆ 30వ సంవత్సరం వరకు వచ్చి ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారి కంటే 6 నెలల ముందు పుట్టిన ఈయన మరి ఈయనకి ముందుగా 30 సంవత్సరాలు రాగానే మరి మార్గము సరళము చేయాలని చెప్పిన ఆ మాట ఆయన దగ్గరకు వచ్చింది. అవునండి, మనం గతంలో ధ్యానించినట్టుగా మొదటి 2 భాగాల్లో మనం ధ్యానించినాము ఈ విషయాన్ని గురించి. ఏంటి అంటే దేవాది దేవుడు మరి దేంట్లో వర్ధిల్లుతున్నా అంటే జ్ఞానములోను, బలములోను, అలాగే దేవుని దయలోను, మనుషుల దయలోను వర్ధిల్లుతున్నాడు. అయితే యోహాను గారైతే ఆత్మలో వర్ధిల్లుతున్నాడని చెప్పేసి రాయబడుతుంది. ఆత్మలో వర్ధిల్లుతున్నాడని యేసు ప్రభు గురించి రాయబడలేదు. కానీ మరి యోహాను గురించి ఆత్మలో ఇంకా ఆత్మ చేత మరి నింపబడిన, గర్భంలో ఉన్నప్పటి నుండి ఆత్మచేత నింపబడిన యోహాను గారు ఇంకా ఆత్మలో ఎదుగుతూ వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి అయితే ఏంటంటే ఈ ఆత్మ చేత నింపబడిన యోహానికి ఏమి కొదువై ఉన్నదంటే వాక్యము కొదువై అన్నది. దేవునికి స్తోత్రం కలు. అవును, ప్రవచనం ఉంది, ప్రణాళిక ఉంది, నేనెవరు అనేది ఆయనకి తెలుసు. కానీ ఎదురు చూస్తున్నాడు దేనికోసం అంటే వాక్యము కొరకు. వాక్యం ఎవరంటే యేసు ప్రభు కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఆత్మానుసారుడైన దేవాది దేవుడు, ఆత్మచేత ఈయనని నింపిన వాడు. మరి వాక్యము కోసము యోహాను కనిపెడుతుండగా ఆ వాక్యము రానే వచ్చింది. ఏంటా వాక్యం అని చూస్తే ఏషియా ప్రవక్త ద్వారా పలికించబడిన వాక్యము ఇదే కదండి. మన సిద్ధపాటికి ఆయతపరచబడడానికి మనం ఏర్పాటు చేసుకున్న పాట మాట ఈ లూకా సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిజము పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండను. అవునండి, తన దగ్గరికి మాట వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, నీ సమయం వచ్చింది, ఇంకా నువ్వు ప్రకటించడం ఆరంభించు, నువ్వు మార్గం సరళం చేయడం ఆరంభించు. ఇదిగో నీ కోసము నేను మరి పంపిన మాటని తీసుకో. ఏ ప్రవచనం ఇచ్చానో, ఏ ప్రణాళిక నిమిత్తము నీకు జన్మనిచ్చి ఉన్నానో, ఏ ప్రణాళిక నిమిత్తము యేసు ప్రభు కంటే ముందుగా నువ్వు పుట్టి ఉన్నావో ఆ మార్గము ప్రణాళికని నెరవేర్చడానికి నువ్వు ముందుకు వెళ్ళని చెప్పినప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు. ఏంటంటే ఆయన చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగో పాప విమోచన చేయడానికి దేవాది దేవుడైతే వస్తున్నాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగో బాప్తిజం తీసుకో, ఇదిగో పాప క్షమాపణ పొందుకో, ఇదిగో పాపములు ఒప్పుకో అని చెప్పేసి ప్రకటిస్తుండగా ఎంతో మంది తన దగ్గరకు వస్తున్నారు. అవునండి, ఏషియా ప్రవక్త రాసినట్టుగా ఇదిగో ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి కేవలం బోధిస్తున్నాడు. ఆయన రాబోతున్నాడు. మరి నువ్వెవరివి అని ప్రశ్నిస్తున్నప్పుడు, నేనైతే యేసు ప్రభుని కాదు, నువ్వు క్రీస్తువా అంటే, నేను క్రీస్తుని కాదని చెప్తున్నాడు. సరే, ఆ వచనాల గురించి మనం మళ్ళీ ధ్యానిద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే, ఇదిగో ప్రతి స్వరం, ప్రతి పల్లములు పూడ్చబడాలి, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడు. అంటే నునుగా అయిపోతుంది. వంకర మార్గము చిన్నగగును అని చెప్పేసి, కరుకు మార్గము నున్నవగును అని చెప్పేసి మాటలన్నీ కూడా నిజంగానే మనం రోజు పాడుకుంటున్నాం కదండి. కావాలని పాటని సిద్ధపరచబడుతున్న ఆ ప్రణాళిక నిమిత్తము యోహాను గారు సిద్ధపరచబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు, మరి విమోచన కార్యముల గురించి మాట్లాడుతున్నారు. అందు మాత్రమే కాదు, ఇదిగో అరణ్యములో కేకలు వేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన ఏషియా వాక్యముల గ్రంథముల వాటిని గురించి రాయబడినట్టుగానే ఇక్కడ జరిగానంట. చూడండి, యోహాను గురించి అయితే రాయబడింది. ఆ యోహాను కార్యములు,
ఆ మాటలు ఇక్కడ నెరవేర్చబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో యోహాను పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు, ప్రవచనాలు ఇక్కడ నెరవేర్చబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, అతని దగ్గరికి మరి బాప్తిజం తీసుకోవడానికి వస్తున్నారంట. వారందరికీ ఆయన జనసమూహం దగ్గరికి, తన దగ్గరికి వచ్చినప్పుడు వారికి, నమ్ముతున్న వారికి, క్షమాపణ కోరుకుంటున్న వారికి బాప్తిజం ఇస్తున్నారు. అయితే ఒక గుంపు వస్తుంది, సద్దకేలు పరిశీలు, అంటే దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ దేవుని అవమానిస్తూ మరి ఒక గుంపుని, మరి తను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు. ఇప్పుడైతే వాక్యం కూడా ఉంది కాబట్టి ఎవరు ఏంటి, ఎవరిలో ఏ స్పిరిట్ ఉంది, ఎవరిలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో తెలుసుకున్న ఇతను మరి ఒక గుంపు వచ్చినప్పుడు సర్ప సంతానమా అని తిడుతున్నాడు. మీరేమనుకుంటున్నారు? అసలు మీరు వచ్చి నా దగ్గర బాప్టిజం తీసుకోవడం కానే కాదు, ముందు మీరు మారు మనసు పొందండి, మీ ఫలాలు చెక్ చేసుకోండి, ఎలాంటి ఫలాలు మీలో ఉన్నాయి. అవును, ఫలాలని బట్టి మనము తెలియబడతామంట. మనలో మంచి ఫలాలు ఉన్నాయా? ఆత్మ ఫలాలండి. నిజంగా ఆ మంచితనం ఉంటేనే, అభిషేకం ముఖ్యం కాదు, ఫలాలు కూడా ముఖ్యం. ఎందుకంటే దేవుడు ఫలాలను ఎత్తుకుంటూ వస్తున్నాడు కాబట్టి. సో మీరు మారు మనసు కలిగిన ఫలములు ఫలించుడి అని చెప్పేసి యోహాన్ గారు ఇక్కడ ప్రశ్నిస్తున్న వల్లనే. ఆ తర్వాత అబ్రహాము మాకు తండ్రి అని అంటారేమో, కానీ మీరు అబ్రహాం సంతానమే కరెక్టే, కానీ అబ్రహాం సంతానం లాగా మీరు ప్రవర్తించట్లేదు. మిమ్మల్ని పక్కకు పడేసి దేవుడు రాళ్ళకెళ్ళి కూడా మనుషులను తయారు చేయగలడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి నిజంగా బిడ్డలే కావాలనుకుంటే ఆయన ఏ రకంగానైనా బిడ్డల్ని తయారు చేసుకుంటాడు. కానీ మీరు సర్ప సంతానంతో లాగా ఉన్నారు, మీరు ముందు మారండి, మీ జీవితాలని, బ్రతుకుల్ని మార్చుకోండి అని చెప్పేసి గద్దిస్తున్న స్వరం అండి యోహాను గారి స్వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అండి మార్గము సరళం చేసే స్వరం. మనము కూడా ఒక్కొక్కసారి ఆదరణ అవసరమే, క్షమాపణ గురించిన మాటలు అవసరమే, పాప క్షమాపణ గురించిన సత్యాలు అవసరమే, కానీ గద్దింపు కూడా మనకు ఉండాలి. తిమోతి రాసిన పత్రికలను, ఎన్నో పత్రికల్లో మనం చూసినప్పుడు అవును, వాక్యము రెండంచుల ఖడ్గముగా ఉండాలి, ఆదరించాలి, సరిచేయాలి, మరి అంత మాత్రమే కాదు గద్దించాలి కూడా ఉంది. తప్పిపోయిన వారిని మనం సరి చేసుకోవడానికే మనకు మాటలు కావాలని మరి సామెతల గ్రంథాలలో చూసినప్పుడు మరి మనం సరి చేసుకోవాల్సిన వారుగా ఉన్నామని ఎన్నో మాటలు ఉన్నాయి. మంచి మార్గంలోకి వెళ్ళాలని మరి ఎన్నో మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు మారాలండి. అయితే మరి అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, అంటే సమయం దగ్గరకు వస్తుంది, మరి మీరు నాశనం అవ్వద్దు, మీరు అగ్నిలో పడిపోకూడదు అని చెప్పేసి. ఇదిగో గొడ్డలి మరి చెట్టు మొదల దగ్గర ఉంది, దేవుడు కొట్టేస్తాడేమో జాగ్రత్త మీ చెట్టుని, అంటే మీ జీవితాలని అగ్నిలో పడివేస్తాడేమో జాగ్రత్త. మరి ఫలించండి, మారు మనసు కలిగిన మంచి ఫలాలు ఫలించమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కొందరు వస్తున్నారు, ఏమంటున్నారంటే, అయ్యా మరి మేమేం చేయాలి? కొంతమంది అంటే యథార్థంగా వింటూ భయపడుతూ భయభక్తులు కలిగి అయ్యో అవునా నిజమా అని పశ్చాత్తాపపు మనసుల వల్ల పుట్టి వారు యథార్థంగా మారు మనసు కోసం వస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగుతున్నప్పుడు మరి 2 అంగీలు కలిగిన వాడు లేనివాడికి ఇవ్వండి, ఆహారము కలిగిన వాడు లేనివానికి ఇవ్వండి అని చెప్పేసి. అంటే మరి మంచి క్రియల గురించి చెప్తున్నారు. అవును, సత్క్రియలు కూడా అవసరం అండి, అవసరం లేదని కాదు, సత్క్రియలు కావాలి, పరిశుద్ధ క్రియలు కావాలి, దేవుణ్ణి మహిమపరిచే కార్యములు మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యథార్థమైన స్థితిని మరి నిజమే నాది అంటూ అని కాకుండా మనది అనే స్వభావం కలిగి ఉండాలని చెప్పేసి లేని వారికి ఇవ్వండి, ప్రేమ కలిగి ఉండండి, అందరినీ సమానంగా చూడండి అని దీని అర్థం అండి. మరి ఆ తర్వాత చూస్తే సుంకరులను బాప్తిజమును పొందవచ్చి బోధకుడు. సుంకరులు అంటే వాళ్ళు ఎవరంటే ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అండి. వారు కూడా వచ్చి బోధకుడు మరి మేమేం చేయాలి అంటే, అన్ని రకాల వాళ్ళు వస్తున్నారండి ఆయన దగ్గరికి. ఆయా మేమేం చేయాలంటే ఆయన స్వరంలో ఏదో ఉంది, ఆయన ఆత్మచేత నింపబడి ఆయన వాక్యం చెప్తుండగా వారి హృదయాలు మండిపోతున్నాయి, వారి హృదయాలు మార్చబడుతున్నాయి, వాళ్ళకి అర్థమైపోతుంది అమ్మో ఏదో జరగబోతుంది, అవును ఏదో జరగబోతుందని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మరి నిజమే, మనం కూడా బోధించినప్పుడు, మనం కూడా దేవుని సువార్త ప్రకటించినప్పుడు ఎంతోమంది జీవితాలు మార్చబడతలేవా అండి. ఆ రీతిగానే మరి దేవాది దేవుడు ఇక్కడ యోహాను గారికి పంపించిన మాట ద్వారా, యోహాను గారు చెప్తున్న మాటలను బట్టి ఎంతోమంది హృదయాలు కదిలించబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు, అయ్యా మేమేం చేయాలి, నిజమే ఒప్పుకుంటామయ్యా, మేము తప్పులు చేస్తున్నాం, మేము పాపంలో ఉన్నాము, మమ్మల్ని క్షమించడానికి మేమేం చేయాలి, మేము మారు మనసు పొందుకోవాలంటే ఏం చేయాలని మరి అమాయకంగా వచ్చి అడుగుతున్న వారితో యోహాను గారు చక్కటి నడిపింపునిస్తున్నారు. ఏమంటున్నారు చూడండి, ముందుగా లేని వారికి ఇవ్వండి, మీ దగ్గర ఉంటే డబుల్ త్రిబుల్ ఉంటే పంచండి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మరి ట్యాక్స్ కలెక్టర్స్తో ఏమంటున్నాడు తెలుసా, మీరు అధికమైన ట్యాక్సులు తీసుకోకూడదు, మరి ఎంతవరకు తీసుకోవాలో అంతే తీసుకోండి, న్యాయంగా ఉండండి, అనవసరంగా అన్యాయానికి వెళ్ళకూడదని చెప్తున్నాడు. సైనికులు కూడా వస్తున్నారంట. సైనికులు కూడా వచ్చి అయ్యా మరి మేమేం చేయాలి, మరి మేము ఎప్పుడు కూడా అందరినీ చంపుతూ కొడుతూ మరి మా పని అదే కదా అని మరి వచ్చి అడుగుతుంటే, సరే మీరు సైనికులుగా ఉన్నారు కాబట్టి మీరేంటంటే ఇదిగో అందుకు అతడు, మీరు ఎవరిని బాధ పెట్టకండి, ఇదిగో మీరు ఎవరి మీదను అపనింద వేయకండి, అంటే మీరు సైనికులు కరెక్టే కానీ
మరి మీరేం చేస్తారంటే నిందలు వేయొద్దు, అన్యాయంగా శిక్ష వేయకండి, న్యాయమైన శిక్ష వేయండి. అంత మాత్రమే కాదు, మీరు సైనికులు కదా, మీ ఇష్టారాజ్యంగా డబ్బులు లాక్కోకండి, కానీ మీకు ఎంత జీతం వస్తుందో ఆ జీతాన్ని బట్టి సంతృప్తి కలిగి ఆనందంగా ఉండండి అని చెప్పేసి ఎంత చక్కటి మాటలండి. అంటే యోహాను గారు కేవలం మరి గద్దించడం మాత్రమే కాదు, యేసు యొక్క మార్గము సిద్ధపరచబడాలని మాత్రమే కాదు, మీరు ఎలా ఏ మాదిరిగా బ్రతకాలి, ఏ రీతిగా బ్రతకాలి అని కొన్ని ఉదాహరణలు వారు వచ్చిన వారికి మంచిగా కరెక్ట్గా క్లియర్గా చెప్తున్నాడు. మనం కూడా సువార్త బోధికులారా, సువార్తను బోధించు వారులారా, సేవకులారా, మనము ఈ మంచి మార్గాలు బోధించకూడదా? ఆ రాంగ్ మార్గంలో ఉన్న వారిని అవునంది నిజం చెప్పండి, సేవకులు సైతం అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నారు, సేవకులు సైతం లంచాలు ఇస్తున్నారు, సేవకులు సైతం ఇతరులని రాబ్ చేస్తున్నారు అంటాడు కదా. మరి 10 ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, చివరి ఆజ్ఞలు ఏంటంటే డోంట్ కవర్ట్ అదర్స్ థింగ్స్. అంటే వేరే వాళ్ళ దాన్ని నువ్వు ఆశించకు, వాటిని దొంగిలించకు, వేరే వాళ్ళు నీకు ఎందుకు, నీది నీకు దేవుడు ఇస్తాడు కదా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 15 నుండి 21 వరకు చదివి ధ్యానిద్దామండి. ప్రజలు కనిపెట్టుచు అతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ యోహానును గూర్చి మరి తమ హృదయములో అనుకొనుచుండగా యోహాను, నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారను విప్పుటకును నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చును, ఆయన చేతిలోనున్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను. ఇది కాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి స్వార్థ ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హెరోదియు చేసిన సకల దుష్కార్యములను నిమిత్తము అతని సోదరుని భార్య అయిన హెరోదియా నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టుగా అతడు యోహానును చెరసాల్లో వేయించెను. ప్రజలందరూ బాప్తిజము పొందుతున్నప్పుడు యేసు కూడా బాప్తిజము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం నుండి మరి పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినపడను అని ఉంటుంది. సరే అండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆయన బాప్తిజం ఇస్తున్నాడు. మరి అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక చక్కటి మాట, ఆయన స్వార్థ చెప్తూ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. చూడండి, స్వార్థ మంచిదే, ధైర్యంతో కూడిన మాటనే. యేసు ప్రభు మన కోసం చేసిన కార్యముల గురించి బోధించటే, కానీ అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తున్నాడండి. చాలా మంది హెచ్చరించే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు, హెచ్చరిస్తున్నారు, ఊరికే తిడుతున్నారు అని చెప్పేసి అంటారు. కానీ హెచ్చరించడం అనేది మా బాధ్యత అండి. మేము హెచ్చరించకపోతే మరి ఎవరు హెచ్చరిస్తారు మిమ్మల్ని అనేది నేను దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మరి మీకు నచ్చకపోతే సరే వినకండి, మీ ఇష్టం, కానీ హెచ్చరించట మా బాధ్యత అన్నట్టుగా మరి చెప్తున్నాం. సరే, ఏదేమైనా ఇక్కడ ఏంటంటే మరి నువ్వు బాప్తిజం ఇస్తున్నావు కదా, మరి మేము క్రీస్తు అనేవాడు వస్తున్నాడు అని మాకు తెలుసు కదా. చూడండి, అందరికీ తెలుసు క్రీస్తు అనేవాడు ఒకడు రక్షకుడు వస్తున్నాడు అని. మరి బైబిల్లో ఉన్న మాటలు పాత నిబంధన ప్రకారంగా క్రీస్తు అనేవాడు రాబోతున్నాడు, రక్షకుడు అనేవాడు రాబోతున్నాడు అందరికీ తెలుసండి. కానీ చెవులు ఉండి కూడా వినలేని వాళ్ళు, కనులు ఉండి కూడా చూడలేని వారిగా ఈ లోక దేవత వారి కళ్ళు వారి చెవులను మూసి ఉన్నందుకు అర్థమవుతుంది. మరి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే మరి ఇతనే క్రీస్తేమో అని చెప్పేసి, నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నారు. నువ్వు క్రీస్తువా, మరి నువ్వెవరు, నువ్వు ప్రవక్తవా అని చెప్పేసి అడుగుతూ ఉంటుండగా ఆయన ఒకటే అంటాడు, నేను క్రీస్తుని కాదు. తనకి తెలిసి ఎవరు క్రీస్తు అనేది, నేను కాదు, నా తర్వాత వచ్చువాడు క్రీస్తు. నేనైతే మీకు నీటితో మాత్రమే బాప్టిజం ఇస్తున్నాను. అవునండి, నీటితో ఎందుకు బాప్టిజం ఇవ్వాలి అనేది చూస్తే, నీరు అనేది పరిశుద్ధతకి గుర్తుగా ఉంది, నీరు అనేది పరిశుద్ధాత్మ సహవాసానికి గుర్తుగా ఉంది. కాబట్టి మనం పరిశుద్ధాత్మ చేత మరి నింపబడిన వారుగా ఉండాలి. కాబట్టి మరి నీటితో బాప్తిజం ఇస్తున్నానంటే మీరు నిండారుగా మరి కడుక్కోవాలి, మీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. అవును, బాప్టిజం అంటే ఏంటి తెలుసా అండి? పాపాలను ఒప్పుకొని నోటితో ఒప్పుకొని విడిచిపెట్టడము. ఇక్కడ యోహాన్ గారు ఇచ్చేదైతే నీటి బాప్తిజం, తర్వాత కూడా మనం ఈ రోజు వరకు కూడా నీటి బాప్తిజం తీసుకుంటా ఉంటాం. అవును, మన నోటితో మనం ఒప్పుకోవాలి. ఫస్ట్ ఏమని, ముందు నేను పాపిని అని ఒప్పుకోవాలా, ఆ తర్వాత నా ద్వారా పాపములు జరిగాయి కాబట్టి నేను క్షమించు ప్రభా, నువ్వే నా రక్షకుడు అని యేసు ప్రభుని మనము హృదయంలోకి ఆహ్వానించాలా. ఆ తర్వాత నమ్మి బాప్తిజం పొందుకోవాలంటే, బాప్తిజం అంటే యేసు ప్రభుతో పాటుగా మనం చనిపోయి తిరిగి లేచిన గుర్తుంట. అంటే మనం ఎప్పుడైతే నీటిలో మనము మునుగుతామో, ఆ సేవకుడు మనల్ని ముంచుతారో, అప్పుడు మనం యేసు ప్రభుతో పాటుగా చనిపోతున్నామంటే, ఇది పాపానికి, పాప జీవితానికి, మరి మనలో ఉన్న పాప జీవితానికి యేసు ప్రభువు మన పాపాల నిమిత్తం చనిపోయారు కదండి, ఆ రీతిగా మనం చనిపోతున్నామంట. అయితే మళ్ళా తిరిగి లేస్తాం, చనిపోయిన స్థితిలో ఉండము,
తిరిగి లేచి ఏంటంటే యేసుప్రభు వారు ఎలా అయితే తిరిగి లేచారో అలాగో మనము కూడా లేచి పరిశుద్ధంగా మరి ఆయనతో పాటుగా మరి జీవించడానికి, మరి యోగ్యత కలిగిన వారికి, ఆయన బిడ్డలం అవ్వడానికి, ఆయన స్వాస్థ్యముగా మార్చబడ్డానికి, ఆయన పోలిన జీవితం జీవించడానికి అర్హతను పొందుకోవడమే ఈ బాప్టిజం అనేదండి. సో ప్రతి ఒక్కరూ బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం విషయంలో ఆలస్యం చేయకూడదని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ యోహాన్ గారు అంటారు, నేను నీటితో మాత్రమే బాప్టిజం ఇస్తున్నాను, కానీ యేసు ప్రభు వారు వస్తున్నారు. ఆయన ఎలా ఇస్తున్నాడు తెలుసా? రాబోతున్నాడు, అసలు యేసు రాబోతున్నాడు. ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అలాగే అగ్నితోనూ. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే యోహాను, కానీ తను పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చేవాడు కాదంట. చూడండి, నేను ఇవ్వను, ఆయన నింపబడిన వాడే, కానీ నేను ఇవ్వను అంటున్నాడు. అయితే ఆయన నిజంగా ఒక అగ్ని లాంటి మాటని మరి ప్రకటిస్తున్నాడు, కానీ ఆయన అగ్ని చేత బాప్టిజం ఇచ్చేవాడు కాదు. నిజం చెప్పాలంటే మనుషులు కాదండి, మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా. మన వల్ల ఏది కాదు, మనం కాదండి, దేవాది దేవుడు. అవును, మనకి దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి మనం చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు వాళ్ళు బాప్తిజం పొందుకుంటారేమో, వాళ్ళు ఆత్మచేత నింపబడతారేమో, కానీ ఆ చెయ్యిని వాడుకుంటుంది, మనల్ని వాడుకుంటుంది మాత్రం దేవాది దేవుడే. వాళ్ళని నింపుతుంది దేవాది దేవుడే. మనం ఒక విశ్వాసపు క్రియ మాత్రమే చేస్తున్నాం, నిలబడుతున్నాము మధ్య వ్యక్తిగా, అంతేకాని కార్యం చేసేది, అభిషేకించేది మరి దేవాది దేవుడని మాత్రం మీరు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి ఇంత పవిత్రంగా, పరిశుద్ధంగా, పవిత్రాత్మ చేత నింపబడిన వాడు చెప్తున్న మాట ఏంటంటే, నేను కానే కాదు, నేను ఆయన కాలి యొక్క మరి ఆ చెప్పుల యొక్క మరి ఆ దారాన్ని మరి తీయడానికి, ముట్టడానికి కూడా నాకు యోగ్యత లేనివాడను అని చెప్పుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి అక్కడ పొట్టుకి గోధుమకి ఏంటి పోలిక అంటున్నాడు. సో కాబట్టి మరి నిజం చెప్పాలంటే పొట్టుని ఏర్పడేసి గోధుమలోని మరి ఆయన సమకూర్చుకోవడానికి వస్తున్నాడు. పొట్టంతా కూడా మరి కొట్టుకుపోతుంది, అగ్నిలో కాల్చివేయబడుతుంది. కాబట్టి మీరు కొట్టుకుపోయే పొట్టులాగా ఉండకూడదు, కానీ మరి నిజమైన గోధుమ గింజల్లాగా, శ్రేష్టమైన వారిలాగా మీరు ఫలించాలి, బాగుండాలి అని చెప్పేసి పవిత్రతకి సూచనగా, పాపం నుండి విడిపించబడవలసిన వారిగా యోహాను గారు ప్రకటిస్తున్నారు, హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మార్గం సరళం చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఆయన సువార్తని బోధిస్తున్నాడండి, కానీ అయినా కూడా యేసు ప్రభు వారు ఇంకా ఆయన పరిచర్యలోకి అడుగు పెట్టలేదు. కాబట్టి మరి ఈయన మార్గము సరళము చేయవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా రెండో రాకడ మనం యేసు ప్రభుతో రాకపోతున్నామా, లేకపోతే యేసు ప్రభు రాకడలో మనం ఎత్తబడుతున్నామా? మన ఆయుష్, ఆయన రాకడ మనకి తెలియదండి, ఆయన సమయం ఎప్పుడు మనకి తెలియదు. కానీ ఒకటి, మనము ఒకవేళ ముందుగా ఆయనలో నిద్రిస్తే ఆయనతో పాటుగా వచ్చి ఎత్తబడే వారిని మనం తీసుకెళ్లే వారిగా ఉండాలా. అలాగే మరి ఒకవేళ ఆయన రాకడే ముందు వచ్చిందనుకో, మనం ఇక్కడే ఉంటే ఎత్తబడే వారిగా మనం ఉండాల్సిందిగా దేవుడు జ్ఞాపకం చేసిన దానికోసం మనం సిద్ధపడతామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంత గొప్ప మాటలు ఈరోజు మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. సరే, మరి ఈ పాటని ఈరోజు పూర్తిగా పాడడానికి ప్రయాసపడదామండి. నిజం చెప్పాలంటే నాకు పాటలు పాడడం రాదని మీ అందరికీ తెలుసు, అయినా సరే ఆశతో పాడుతున్నాను. మీకు ఈ పాట నేర్చుకోండి, మీరు ఇంటర్నెట్లో వెతుక్కోవచ్చు. ఫాదర్ బెక్మన్ గారి చక్కటి పాట, నాకు ఈ పాట ఎంతో ఇష్టం, ఎప్పుడు పాడుకుంటా ఉంటాను. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ ముగింపులో ఈ పాటని కంప్లీట్గా పాడాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోయలలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. రాజు వస్తున్నాడు, ఆయతమవుదాం, యేసు వస్తున్నాడు, ఎదురు ఎల్లుదాం. రాజు వస్తున్నాడు, ఆయతమవుదాం, యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. లోయలలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, ఫలము ఇవ్వని చెట్టులల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలము ఇవ్వని చెట్టులల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు, ఆయతమవుదాం, యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. రాజు వస్తున్నాడు, ఆయతమవుదాం,
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. గోధుమలు ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును. గోధుమను ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును. రాజు వస్తున్నాడు ఆయతమౌదాం. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. రాజు వస్తున్నాడు ఆయతమౌదాం. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలెల్లాం పూడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, ఇరుకు మార్గం నునుపవ్వాలి. పరిశుద్ధులుగా కుట్రలు లేక ప్రభువుకై జీవించి సాగిపోదాం. రాజు వస్తున్నాడు ఆయతమౌదాం. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. రాజు వస్తున్నాడు ఆయతమౌదాం. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. రోజు రోజు మేల్కొని ప్రార్థించెదము, అభిషేక తైలముతో నింపబడుదం. రోజు మేలుకొని ప్రార్థించెదం, అభిషేక తైలముతో నింపబడుదం. రాజు వస్తున్నాడు ఆయతమౌదాం. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. రాజు వస్తున్నాడు ఆయతమౌదాం. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నేను గత 7 రోజులుగా మన స్వార్థని ధ్యానిస్తున్నాము, ఆయతం అవుతున్నాము, సిద్ధపరచబడుతున్నామని ప్రతిరోజు పాడాలని ఆశపడుతున్నానండి ఈ పాటని. కానీ ఒక్క లైన్ 2 లైన్లే పాడగలుగుతున్నా. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు తెలియకుండానే మరి ఈ 3వ అధ్యాయంలో యోహాను గారు పలికిన మాటలు, యోహాను గారు నోటి నుండి వచ్చిన మాటలు, ఆయన చెప్పిన ఈ గోధుమల గురించి, అలాగే చూడండి ఆ ఫలము మరి ఫలించకపోతే ఆ చెట్టును కొట్టివేస్తాడనే మాటను, నేను బాప్తిజం అయితే నీటితో ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మ చేత ఇస్తాడు అనే మాటలన్నీ కూడా మరి ఈ భక్తుడు పాట రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే మనకి సిద్ధపాటు ఎంత అవసరం అండి. ఎస్, ఈ లోకాన్ని సిద్ధపరచాలా, మనము సిద్ధపరచబడదామండి, మన కుటుంబ సభ్యులను సిద్ధపరచాలి. అవునండి, ఎంతోమంది మరి రక్షణ లేకుండా అమాయక జనము మరి మా ఇళ్ళల్లో ఉన్నారు, మీ ఇంట్లలో ఉన్నారు. ఇంకా వారి కోసం ప్రార్థన చేద్దాం. యోహాన్ లాగా మనం గద్దించలేమేమో, యోహాన్ లాగా మనము పోట్లాడలేమేమో, మరి వాళ్ళకి ఎలా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదేమో. కనీసం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన అనే గొప్ప ఆయుధం మనకుంది. ప్రార్థించిన ఎడల మరి నిజంగా ఏదైనా జరుగుతుందని దేవుడు చెప్తా ఉంటుండగా నీతో పాటుగా ఒంటరిగా ప్రార్థించట్లే. యేసు ప్రభు వారు ఆయన వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఆయన పరలోకంలో నీ కోసం నా కోసం మరి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఈ లోక మానవాళి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడైతే మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు యోహానికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇప్పుడు జీవిస్తున్నాడు, మనతో ఇప్పుడు జీవిస్తున్నాడు. అవును, మనం పుట్టుకతో పరిశుద్ధాత్మ చేత నింపబడకపోవచ్చు, కానీ ఎప్పుడైతే క్రీస్తును మన హృదయాంతరంగంలోకి ఆహ్వానించున్నామో, క్రీస్తు మనలో పుట్టి ఉన్నాడు, అభిషక్తుడు మనలో పుట్టి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా పవిత్రతలో పరిగెడుతూ మరి ముందుకు సాగుదాము. ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకున్నామయ్యా. ఈ రోజు ప్రభా యోహాను గురించిన కొన్ని సత్యాలు మేము ధ్యానించి ఉంటుండగా నిజమే తండ్రి, మా జీవితంలో అయా లోయలు పూడ్చబడాలేసే, కొండలు కదిలిపోవాలేసే, అయా తండ్రి అపవిత్రకు సంబంధించింది నీ నుండి కాని వాటిని అన్నింటినీ తొలగించబడి అయా కేవలం నీ నుండి మాత్రమే వచ్చినాయి మాత్రమే మా జీవితంలో అయా స్థిరపరచబడాలా. అయా ప్రతిష్ఠించండి నాన్న, మమ్మల్ని ప్రతిష్ఠించమని బ్రతిలాడుతున్నాము తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అయా మీ కొరకు యోహాను గారు ప్రతిష్ఠించుకున్నారు, యేసు ప్రభు వారు ప్రతిష్ఠించుకున్నారు. ఎస్సే అయా మనుషులమైన మమ్మల్ని ప్రభా మీ చేతికి సమర్పిస్తుండగా మమ్మల్ని ప్రతిష్ఠించుకోండి అయ్యా. అయా నీ ఆత్మ చేత నీ అగ్ని చేత మమ్మల్ని అభిషేకించి అయా పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని
నింపి నీ నామ మహిమార్థమని సాక్షార్థకరంగా జీవించుటకు కృప చూపించలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.